రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి అరికట్టడంలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని, గంజాయి అమ్మకం, కొనుగోలు వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. బుధవారం రావులపాలెం సర్కిల్లోని ఆత్రేయపురం, రావులపాలెం పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి, ఇసుక మాఫియాలపై ఉక్కుపాదం మోపుతామని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని, సిబ్బందిని అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు. ఇసుక స్టాప్ పాయింట్ వద్ద ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశామని, నిబంధనలకు అనుగుణంగానే రవాణా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలియజేశారు. గంజాయి, ఇసుక మాఫియాలకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని, వారికి తమ వ్యాపారాలను ఆపకపోతే తీవ్రమైన చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. సో జిల్లాలో విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి, అలాగే ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఇష్యూస్ కానీ, డిఫరెంట్ స్టేషన్స్కి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ కూడా తెలుసుకునే విధంలో అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా విజిట్ చేస్తూ ఉన్నాం. అదే భాగంలో రావులపాలెం పిఎస్ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఇక్కడ ఉన్న ఇష్యూస్ కానీ, లేకపోతే ఇక్కడ ఏ విధమైన క్రైమ్ నడుస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. సో దానిపైన ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ. గంజాయి నివారణకు చర్యలు ఏం తీసుకుంటారు? సో గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ కీన్ ఆన్ ఇరాడికేటింగ్ ది గాంజా మెనేజ్. దానికోసం ఒక స్టేట్ వైడ్ యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించడం జరుగుతూ ఉంది. సో దాని ప్రకారంగా ఈ గాంజా పైన చాలా స్ట్రాంగ్గా విల్ బి గోయింగ్ అహెడ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫ్రంట్. సో ఖచ్చితంగా దీనిపైన మీరు రిజల్ట్స్ చూస్తారు. థ్యాంక్ యూ. శాండ్ మిస్యూజ్ అవుతుంది కదా సార్ జిల్లాలోని? సో ఈ శాండ్ ఎక్కడెక్కడైతే మనకి ఇప్పుడు కొన్ని స్టాక్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్టాక్ పాయింట్స్ దగ్గర సెక్యూరిటీ కూడా పెట్టడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్యూజ్కి వస్తా ఉన్నదో దానిపైన తగిన చర్యలు కూడా తీసుకునే విధంగా ముందుకు వెళ్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.